రైట్. గారో కమ్యూనిటీ ట్రైబ్స్ ఎక్కడ కనబడతాయని వేటలో ఉన్నాము. నిక్కీ భయ్య నేను అతను వచ్చిండు కదా, తాను తీసుకొని వెళ్ళిండు అనమాట. సో చూసినాం చాలానే, మీరు ఇంకో వీడియోలో చూడొచ్చు ఆ ఎక్స్ప్లోరేషన్ అంతా. సో మేము చాలానే చూసినాం, కానీ తను వచ్చి కూడా 7-8 సంవత్సరాలు అవుతుందంట. సో అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. ట్రైబ్స్ అందరూ కూడా పక్కా ఇల్లు కట్టేసుకొని, ఆ ట్రైబ్స్ కాలనీ ఏదైతే ఉంటుందో అదంతా తీసేసి మంచి పక్కా ఇల్లు కట్టించుకున్నాం. స్టిల్ కొద్దిగా చూపించిన నేను, అది ఇంకో వీడియోలో ఉంటుంది. ఇప్పుడైతే ఏం చేస్తున్నామంటే తిరిగి మాకు ఆకలవుతుంది, అందుకని చెప్పేసి మంచి లొకేషన్లో ఇక్కడ మాకు ప్యూర్ వాటర్ ఉందన్నమాట. ఇక్కడ ఆ వాటర్ ఉందని చెప్పేసి ఇక్కడ ఆపేసి కొద్దిగా వంట చేసుకున్నాం అనుకున్నాం. చికెన్ కూడా తీసుకున్నాం. చికెన్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో తినేస్తాము. తిని కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ టైం వ్యాన్లో చికెన్ వండుతున్నాను నేను, మన క్యాంపర్ వ్యాన్లో. చూద్దాం ఎట్లా ఉంటుందో. మనకి ఒక పార్ట్నర్ ఈరోజు ఆ లోకల్తో మాట్లాడుతున్నాడు. ఇది మన లొకేషన్. లైట్ చికెన్ కడిగేసి ఫ్రెష్గా రెడీ పెట్టుకున్నా. ఇలా ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. రైస్ రెడీ, చికెన్ ఈజ్ కుకింగ్. పిల్లలు చూడండి చుట్టుముట్టారు ఇక్కడ లోకల్ బస్సు వాళ్ళు పిల్లలు. రైట్, కుకింగ్ అయిపోయింది. చికెన్ అండ్ రైస్ సెటప్ అయితే ఇక్కడ చేసుకున్నాము. క్యాంపర్ వ్యాన్ ఇక్కడ ఉంది. సో అదంతా పొలాలు, మంచి లొకేషన్ అనమాట. అక్కడ ఇల్లు ఉన్నాయి, ఇది మంచి గార్డెన్ లాగా ఉంది. సో సెటప్ అయితే ఇక్కడ చేసేసుకున్నాము. చలో దాదా కాయంగే देखो चिकन करी एंड राइस एंड वी बोथ अभी कोई भी आया। हाँ हाँ आपका खाना खा के जाते हैं। अच्छा खाना खिला रहा हूँ। ओके हम भी तो दिल्ली में देख के मालूम है ना, कौन साथ में है कौन बुरा है सबका मालूम है ना। थोड़ा थोड़ा जो हाँ हम दोनों पंजाब भी साथ में भी रह के इधर पंजाब में बहुत अच्छा है पंजाबी लोग बहुत। लेकिन खाली एकदम वो लोग ना खाली रोटी खाता है। क्या कहता है? रोटी 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 కాకా క్రిస్టియన్. సో దేవునికి దండం పెట్టుకుంటాను. हम तो खाता ही पीता ही हम तो ना बागवान को नहीं। आप बताओ आपका जर्नी कैसा है बचपन में? छोटा से ना हमको कोई भी नहीं देखा। मतलब हमारा माँ भी कपड़े ना कपड़ा बिक्री किया था बाजार में। हम ही लड़की के जैसे बनाने रखते है, बात सब्जी हम बनाने रखते है। అదే వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు వాళ్ళ బాగా పూరంట, ఇంట్లో అమ్మాయి దాకా ఆయననే పని చేస్తాడంట చిన్నప్పుడు చెప్తున్నాడు. हम लड़की हम लड़का हम ही माँ के हम कमाई के दिया है। हमारे भाई लोग ना बहुत हरामी है, पेन भी हमको करके नहीं दिया। समझ गया? कहाँ घूमे आप? हम दिल्ली राजस्थान बर्मा गुजरात, हम तो गाड़ी में कब गया ना, इसलिए आपको हिंदी अच्छे से आता है। वही मैं 2 दिन से उधर रुका ना, मैं किसी से भी बात किया वो अच्छे से, मतलब मैं जो पूछा उसका सवाल का जवाब दे रहे, उससे आगे नहीं बढ़ा रहे। तो मेरे को फ्रेंडली नहीं लगा। मैं बोला इधर कैसे होगा फिर आप मिल गए। इसलिए बावन हमको भेजा है। समझ गया? हम सभी बोलते हैं। आपका उम्र सच में 85 है? सही बोला। अरे बावन देखा ना, अभी आपका मम्मी भी है जो फुलबारी में है। किसका? आपका मम्मी? नहीं फुलबारी में नहीं, दुबरी हाँ दुबरी में है। दुबरी सेट में। तो आप बोल रहे गांधी जी को भी देखे आप? इधर आया है? आया तो तब तो इधर रोड नहीं था ना। गांधी जी आया है। गांधी जी आया। उसका बेटा को क्या बोला था? राजीव गांधी। हाँ इधर आप ट्राइब में है, उधर बहुत घुमा है ना। जैसे आप बोला कोलकाता पंजाब दिल्ली, इसलिए आपको हिंदी आता है और समझता है लोगों को अच्छे से। इसलिए तो हम देखो मैं आपको भी पसंद है, सुनो आपको पसंद है, आप गारो भाषा नहीं मालूम इसलिए हम आया है। नया है कि वही मैं कहीं आदमी हम तो ना कहा आदमी है कहा आदमी नहीं, हम तो पसंद है। అలా కొద్దిగా బ్రాడ్ మైండ్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే వచ్చి హెల్ప్ చేస్తారు, వాళ్ళకు వాళ్ళు వచ్చి.
సో ఇక్కడ ట్రైబల్స్ కదా 2 రోజుల నుంచి స్ట్రగుల్ అవుతున్నా, ఎవరిని మాట్లాడినా సరే ఒక ముక్కలో రిప్లై ఇస్తారు అంతే. వాళ్ళు ఇక పట్టించుకోరు మనని, మనం ఏం చేస్తున్నాం, ఎంత నుంచి వచ్చి ఏంటి ఏం పట్టించుకోరు అనమాట. వాళ్ళ పనులు వాళ్ళు, అది మంచి పనే. అలాగా ఎంతజియాస్టిక్ లేదనమాట. ఏదన్నా కొత్తగా కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, చూడడం. వ్యాన్ అసలు ఇంతవరకు చెప్తున్నా, మేఘాలయలో నా వ్యాన్ ఇంతవరకు ఎవరు చూడలేదు విచిత్రంగా. సో అది, సో అట్లాంటిది ఈయన నాలెడ్జ్ బాగున్నది. ఈయన చూస్తే ఇలా ఉన్నాడు కానీ నాలెడ్జ్ చాలా ఉంది. అప్పటికే సోలో ట్రావెలింగ్, చాలా సోలో ట్రావెలింగ్. ఇప్పుడు మేము కార్లో ఏదైతే వచ్చినామో అదంతా నడుచుకుంటుంది ఈయనంటే. ఇప్పుడు నాకు చూపెట్టిన, నాకు గైడ్ చేసింది కూడా అప్పటిదే. నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడే, ఇదంతా జంగల్ ఉండే. ఇప్పుడు అయితే రోడ్లు అయినాయి. ఆ జంగల్ ఉన్నప్పుడు ఇదంతా నేను కాలు నడకని తిరిగినా, నాకు తెలియని రోడ్లు ఉన్నాయా అని అంటాడు. అయినా पैदल घूमे ना ये सब? हाँ पैदल। इतना छोटे से हम तो पैदल घुमा है। हाँ इसको ना चूरा से हम लोग यहाँ तक बाजार खाया। बाजार क्या आया? बाजार खाया। ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చిన ప్లేస్కి పూరా 30 కిలోమీటర్లు. అక్కడి నుంచి ఇక్కడికి మార్కెట్ అంటే బజార్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు బజార్ పెడతారు కదా, దానికి నడుచుకుంటూ వచ్చేటోళ్ళట. అదే చెప్తున్నాడు. మనిషిని చూసి మనము ఏది అంచనా వేయలేము. आदमी को देख के हम बोल नहीं सकते। मैं पहले आपको देखा, मेरे को क्या पता आपको इतना नॉलेज है। मेरे को लगा इधर का गांव का आदमी होगा। आपको तो बहुत पता है, बहुत नॉलेज है दादा को, बहुत नॉलेज है। और 85 ईयर्स है। फुटबॉल खेलते हैं, फुटबॉल खेलते हैं, क्रिकेट खेलता है, व्यवसाय एग्रीकल्चर करता है, गिटार बजाता है, गाना गाता है, क्या कितने कल है। जब पैदा हुआ था हिंदू थे ना, हिंदू है। तो बाद में बीच में कब क्रिश्चियन में आया? बहुत दिन हो गया। बचपन में? बहुत दिन हो गया। शादी के बाद? शादी से पहले? शादी से पहले क्रिश्चियन में आ गया। तो सब गिरजा में गए ना। बाद में इसलिए आपको दोनों समझता है, हिंदू समझता है, क्रिश्चियन भी समझता है, अच्छे से समझता है धर्म। अभी मंदिर जाते हो? मंदिर గిరిజా जाते हो? चर्च? కాకా చిన్నప్పుడు హిందూ అంట. ఇక్కడంతా హిందూ ఉండే. बोडो सब हिंदू रहते थे। इधर क्रिश्चियनिटी नहीं था ना पहला? पूरा मरकापुरा में है नहीं, पहला आपका बचपन में पूरा क्रिश्चियनिटी था नहीं था ना? पूरा सब हिंदू। చిన్నప్పుడు అంటే స్వతంత్రం వచ్చే ఆ టైంలో 85 ఇయర్స్ అంటే దాదాపు అంతే, 1930 ఆ టైంలో. సో ఇదంతా జంగల్ అండ్ రోడ్స్ లేకుండానట. ప్లస్ అంతా హిందూ ధర్మం ఉండేది. సో బ్రిటిష్ తర్వాత ఇదంతా కొద్దిగా మిషనరీ వచ్చేసి క్రిస్టియానిటీకి వచ్చిందంట. తను పెళ్ళి చేసుకునే ముందు దాకా కూడా హిందూగానే ఉండేనంట. సో తనకి చెప్తున్నాను నేను రాగానే టెంపుల్స్ గురించి, శివుడు అంటే చాలా ఇష్టం ఉండంట. అప్పుడు తర్వాత ఇక క్రిస్టియన్ ఎందుకు కన్వర్ట్ అయినా అంటే, ఇంకా గారో కమ్యూనిటీ మొత్తం ఇక్కడ క్రిస్టియన్కి కన్వర్ట్ అయిపోయింది అన్నట్టు. సో తను కూడా వాళ్ళతో పాటు, తన కమ్యూనిటీ కాబట్టి కమ్యూనిటీ పెట్టిన రూల్స్ ప్రకారం తను కూడా క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయింది అన్నట్టు. సో అది మన కాక ఎంత అవుట్ గోయింగ్ అంటే, ఎంత ఓపెన్ మైండెడ్ అంటే, ఎవరైనా సరే రోడ్డు మీద ఎవరైనా సరే ఇట్లనే మాట్లాడి ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. వెనకాల చూస్తున్నారు కదా, వెనకాల చూడండి. ఇక్కడ ఇక దోస్తు దొరికిండు మన కాకకి. మందేస్తారు, ఇద్దరు పెగ్గేస్తారు. అది చూడు. సో మంచి ట్రావెల్ పర్సన్ అనమాట. ఎవరైనా సరే రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరైనా సరే కాక మామ అని చెప్పేసి మందలిచ్చి మొత్తం ఫ్రెండ్షిప్ చేసేసుకుంటాడు. సూపర్ నచ్చింది నాకు. अच्छे से हमको निक्की दादा मिला है जब मैं उधर कहाँ पे जंगल में से मिला है, जंगल में मिला है ताना में। तो अच्छा लगा निक्की भाई आपको मिलके। बहुत घुमाया है, मतलब ऐसा आदमी है, मतलब बहुत दिलखुश आदमी है, दिल से अच्छा आदमी है। से बोलते खतंग आदमी है। तो ऐसा है। तो इतना मतलब తెలుగు में बोलूंगा. సో ఎంత ఫ్రీ వ్యక్తి అంటే చాలా ఓపెన్ మైండ్, చాలా తిరిగినాడు. రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, ఇంకా కోల్కతా చాలా తిరిగినాడు. చాలా ఖర్చులు తెలుసు. నేను రాగానే మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. అన్ని ప్లేసులు అసలు మ్యాప్ అవసరం లేదు. చిన్నప్పుడు నడుచుకుంటూ తిరిగినండి. ఇవన్నీ నాకు దారులు అన్నీ చూపించినాడు. కొన్ని వీడియోలు అయితే తీయలేకపోయినాం అక్కడ, వాళ్ళ వీడియో అలా చేయలేదు. మంచి ప్లేసెస్ చూపించినాడు. తనతో కూర్చొని తిన్నా, చాలా విషయాలు తెలుసుకున్నా. ఇక్కడ గారో కమ్యూనిటీ హిస్టరీ గురించి, చిన్నప్పటి గురించి చాలా తెలుసుకున్నా. సో మెగా బోలా తా
आपसे साथ बैठ के खाना खाया, हाँ हाँ आप बहुत कुछ चीजें बताए, हम्म, बचपन के बारे में बताया, इधर गारो कम्युनिटी के पहले कैसा था अभी कैसा, पूरा इन्फॉर्मेशन दिया ना, हम्म, तो बिल्कुल अच्छा लगा। अच्छा लगा। आप एक ऐसा आदमी है जो मैं इतने साल से 5 साल से ट्रैवलिंग कर रहा हूँ, अच्छा अच्छा आपके जैसा आदमी मेरे को मिला ही नहीं। आप पहली बार मिला है, ठीक ठीक तो बोला, इनके ठीक लिए ठीक। थोड़ा तालिया। సో ये है వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి కంటెంట్ మళ్ళీ ఇంకా వస్తూనే ఉంటుంది. సో కింద కామెంట్ చేయండి ఏం నచ్చింది ఎలా నచ్చింది అని చెప్పేసి, అండ్ సబ్స్క్రైబ్ చేస్తలేరు చూసిన వాళ్ళు వీడియో చూసి వెంటనే వెళ్ళిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ వీడియోలు కూడా వస్తాయి. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తా, అండ్ టిల్ దెన్ చూస్తూనే ఉండండి నా వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మెల్లిమెల్లిగా. సో టిల్ దెన్ బాయ్ 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 బాయ్. కాక మంచిగా ఎంత ఫ్రీడమ్ అంటే అన్నదని కలిసేసి ఇక్కడ 14th డేట్కి అక్కడ ఒకటి పెళ్ళి ఉందంట, అక్కడ ఒకటి పెళ్ళి పందిరేస్తున్నారు. సో 14th డేట్కి పెళ్ళి అంట, ఆయన దాన్ని మాట్లాడేసి దానికి కూడా ఇన్విటేషన్ తీసేసుకున్నాడు. సో 14th డేట్కి మనం మళ్ళీ రావచ్చు పెళ్ళికి. సో కాకని తీసుకొని మళ్ళీ పెళ్ళికి వస్తాము. 14వ తారీఖు మ్యారేజ్ అయినా, 14వ తారీఖు 14 డేట్కి గారో స్టైల్లో మ్యారేజ్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి అది.